ఉన్నారు. వారి ప్రయాణాల కొరకు అనేక మంది తల్లులు సాక్ష్యాలు చెప్పారు. సాక్ష్యాలన్నీ విన్నవారి కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి కదా. శోధన సహించేవాడు కదా, శోధన సహించేవారు ఎవరంట? నన్ను రేపొద్దున్న ఈరోజు నేను శోధించబడ్డానని బాధపడవద్దు. రేపొద్దున మీరే ధన్యులు. అనేక మంది మీ కాళ్ళ దగ్గరికి వచ్చే రోజున దేవుడు చేస్తాడు కదా. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మరి గత వారం వర్షం కాలంగా ఈరోజు ఉదయం కూడా వర్షమే అయినప్పటికీ కూడా నేను ప్రభు సన్నిధిని మానకూడదు అని ఆగి వచ్చాను. కొంచెం ఆలస్యమైంది. గత వారం రాలేకపోయాను తుఫాను గాలి చేత. అయినప్పటికీ దేవత దేవుడు మిమ్మల్ని చూడటానికి మీరు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నా ప్రయాణం క్షేమంగా మిమ్మల్ని చూడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చిందని బట్టి నేను నిండు కృతజ్ఞతలను చెల్లించుకుంటూ ఉన్నాను. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవుడు మనం ప్రేమించాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు, దేవుడు మనం కాపాడుతున్న దేవా నీకే వందనాలని చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి వచ్చినాడు మనం చదువుకుంటే ఇక్కడ భక్తుడు చక్కని మాటలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. చెప్పే 3 నిమిషాలు దయచేసి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఉందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి యవనస్తులు కాలేజీకి వెళ్ళేవారు చదవండి. ఎవరైనా చదవండి గట్టిగా. రంజని ఉంది అక్కడ. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప యొక్క ఆత్మను మీకు అనుగ్రహించు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకమునను మరి ఎన్నడను చూడదు. అయితే మీరు నన్ను చూదురు, నేను జీవించుచున్నాను కనుక. ఆ కింద వచ్చిన చదువుకుందాం. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఆదరణకర్త కదా. మీకు నేను ఎక్కడికి వెళ్ళినా నా తండ్రిని వేడుకుంటాను, మీరు నన్ను అడగండి, మీరు నన్ను ప్రేమించండి, మీకు నేను వేరొక ఆదరణకర్తను మీకు సత్యస్వరూప యొక్క ఆత్మను మీకు నేను ఉంచుతానని ఇక్కడ భక్తుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏదైనా దేవుని అడిగినప్పుడు మీకు ఆదరణ అనుగ్రహించబడుతుంది. ఆదరణ అంటే మీకు ఓదార్చుట కదా, మిమ్మల్ని మరి ఆదరించుట ఆదరణ. ఈ ఆదరణ అనేది చాలా మనిషికి చాలా అవసరం కదా. దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరించాలి, ఎవరైనా చనిపోయినప్పుడు మనుషులు ఏం చేయాలి? ఆదరించాలి. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు నవ్వాలి కదా. ఎవరైనా కష్టాలు ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఆదరించాలి. ఎవరైనా ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదరించాలి. అంటే ఆదరణ అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. నన్ను ప్రేమించిన యెడల దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలన్నీ కూడా మీరు గైకొంటారు. దేవుని ఆజ్ఞలు ఏంటి అంటే మీరు నన్ను ప్రేమించండి కదా. ఈ లోకాన్ని ప్రేమించవద్దు, విగ్రహాలను ప్రేమించవద్దు, దేవుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే. అనేకమైన మరి పదార్థాలు మనం చూస్తే నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీ పొరుగు వారిది ఆశించవద్దు కదా, దొంగలించవద్దు, విగ్రహాలను చేయవద్దు. అనేకమైన ఆజ్ఞలన్నీ కూడా మనం గైకుంటాం. ఎవరిని ప్రేమించినప్పుడు అంటే దేవుడిని ప్రేమించినప్పుడు. అందుకు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకుంటారు. ఒకవేళ దేవుని ప్రేమించకపోతే దేవుని ఆజ్ఞలు అనేది మనము గైకొనం కదా. ఇప్పుడు మనం దేవుని ప్రేమించాం, దేవుని భయం మనకు ఉండదు, దేవుని సంఘానికి వస్తామా? రాము కదా. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించాం. ఎందుకంటే ఇప్పుడు మనం సంఘానికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే మీరు ఎవరిని ప్రేమించారు?
దేవుని ప్రేమించారు. మీరు దేవుని ప్రేమించారు కాబట్టి దేవుని ఆజ్ఞలను మీరు గైకొచ్చి ఉన్నారు. మీరు వాక్యాలు వింటూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు కదా, సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అంటే మీరు దేవుని ప్రేమించారు కాబట్టే కదా ఇవన్నీ చేస్తున్నారు. దేవుని ప్రేమించకపోతే మనం సంఘానికి వస్తామా కదా? ఈరోజు ఆదివారం కదా, ఇంటి దగ్గర కూర్చోవచ్చు కదా, టైంపాస్ చేయొచ్చు, అనేక మందికి ఉంటుంది. కానీ దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వస్తాడు. దేవుని ప్రేమించేవారు ఎప్పుడు కూడా దేవుని మాటలు వింటారు. దేవుని ప్రేమించేవారు ఎప్పుడు కూడా దేవుని కోసం పరిగెడుక ఆలస్యంగా కాక దేవుని మందిరానికి దేవుని మాటలు అయిపోతాయేమో కదా, పాటలు అయిపోయి, వాక్యం అయిపోయింది, సాక్ష్యాలు అయిపోయినాయి, అయ్యో వాక్యం మొదలైపోయింది అన్న తప్పన ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుణ్ణి చెప్పాలి. ప్రేమించే వరకు ఉంటుందా? ప్రేమించలేని వరకు ఉంటుందా? ప్రేమించే వరకే ఉంటుంది కదా. అతృత అయ్యో సమయం అయిపోతుంది, పోలేవద్దు, సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి కింద వచ్చి మనం చూస్తే, నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై కదా, నేను తండ్రిని వేడుకుంటాను. యేసు ప్రభువారు అంటూ ఉన్నారు, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ప్రియులైన శిష్యులారా, నా జనులారా, నా యొద్ద నివసించు ప్రజలారా, మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను మీరు గైకుంటే నేను తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు దేవుడు కదా. తండ్రిని ఎందుకు వేడుకుంటున్నట్టున్నాడు? మీకు ఏమి కావాలో, మీకు ఏం అవసరాలు ఉన్నాయో కదా, మీకు ఏమేమి కొనుక్కోవాలో, మీరు ఏమేమి నివసించాలో, మీరు ఏమేమి సంపాదించాలో నేను తండ్రిని వేడుకుంటాను కదా. యేసు ప్రభువు అంటున్నారు, మీరు దేవుని అడగాలి కదా. దేవుణ్ణి నేను ప్రేమించిన ఆజ్ఞ మీరు గైకుంటే కనుక నేను తండ్రిని వేడుకుంటాను. ఎందుకంటే మీ యొక్క ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును కదా. ఒకవేళ నేను ఎంత బిజీగా ఉన్నా, దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేను మీ ప్రార్థన ఆలకించకపోయినా మీ మధ్య ఏముంచుతాను అంటున్నాడు, వేరే యొక్క ఆదరణకర్త, నేను ఎక్కడికి వెళ్ళినా ఆదరణ మీకు మాత్రము ఉంటుంది. దేవుడు అంటున్నాడు, దేవుడు ఎంత బిజీగా ఉన్నా, ఒకవేళ మన ప్రార్థన ఆలస్యమైన పట్టించుకోకపోయినా ఆదరణకర్తను దేవుడు మనకు అనుగ్రహించాడు. అదే సత్యస్వరూపియగు ఆత్మ. దేవుడే ఆత్మే. వేరే యొక్క ఆదరణకర్త అంటే వేరే దేవుడు కాదు, దేవుడు ఆత్మ. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఇప్పుడు చూడండి, మన మనిషి మనం ఎక్కడున్నా మన ఆత్మ ఉంటుంది కదా. మన ఆత్మ పనిచేసినప్పుడు ఆత్మ చనిపోతే శరీరం బలహీనం అవుతుంది, కానీ ఆత్మ చనిపోతే శరీరం కూడా పనిచేయదు. ఇంకా శరీరం పనిచేయదు కదా. ఈ ఆత్మని ఆరిపోతే కదా, ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి అన్న పాట ఎందుకు పాడతారంటే, ఆరిపోయిన దివిటీలు ఎలాగైతే ఆరిపోతాయో అందరూ కూడా ఆత్మతో మాత్రము నింపబడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మకి క్షోభ లేదు. ప్రియులారా గమనించండి, ఆత్మకి మరణము లేదు. నువ్వు ఒకవేళ చనిపోయినా నీ ఆత్మ అనేది దేవుడి దగ్గరికి వెళ్తుంది, కానీ నీ శరీరం ఒకటే బాధ పెట్టబడుతుంది. ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఎక్కడ ఉంటుందండి? దేవుడి దగ్గర ఉంటుంది కదా. ఈ ఆత్మకి ఎందుకు చోవలేదంటే, ఈ ఆత్మ అనేది మనం నివసించినప్పుడు మన ప్రాణము, దేవుడు మనకి ప్రాణాన్ని ఏ రీతిగా పెట్టాడో ఆత్మ కూడా అదే రీతిగా కాపాడాలంటే ఆత్మను ఏమి పెట్టి బాగు చేయాలి? నా ఆత్మ పాడవకూడదు, నా శరీరం పాడవుతుందనుకో, నా శరీరానికి ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకుంటాం ఆ యొక్క రోగాలు వచ్చినప్పుడు కదా. ఎందుకు? ఆ రోగాన్ని నయపరచడానికి. మరి ఆత్మను ఏమి పెట్టి బాగు చేయాలి? ఆత్మ ఎలా కాపాడుకోవాలి? మనము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆత్మను మనం చంపుకోకూడదు. ప్రియులారా గమనించాను, ఈ ఆత్మ అనేది ఎప్పుడైతే మనం చంపించుకుంటాం, మనము ఈ ఆత్మను చంపేస్తామో ఆత్మకి విలువ ఉండదు ఇంకా. కాబట్టి అందుకంటున్నాడు, నేను మీ యొద్దకు ఎల్లప్పుడూ కూడా ఉండటకై వేరే యొక్క ఆదరణకర్తను మీ దగ్గర ఉంచుతాను. ఇలా గమనించండి, మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ విషయాలు, ఎక్కడికి ప్రయాణాల్లో వెళుతున్నా, మన బిడ్డలు స్కూల్కి వెళుతున్నా, అన్ని పనుల పాటల్లో కూడా మనకు ఎవరున్నారు? దేవుడు ఒక ఆదరణకర్తను మనకు పెంచాడు. ఆ ఆదరణకర్తే నీ కుటుంబం చుట్టూ నివసిస్తూ ఉంది. ఆ ఆదరణకర్తే నీ గృహము చుట్టూ నివసిస్తూ ఉంది. ఆ ఆదరణకర్తే నీ బిడ్డలను
కాపాడగలుగుతుంది. నీ బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారంటే ఎక్కడి నుంచి నువ్వు అక్కడి వరకే సాయం పంపుతావు కదా. శాఖలపల్లి నుంచి ఎవరు వెళ్తున్నారు వెనకాల? దేవుడు వెళ్తున్నాడు. ఆయన ఆదరణకర్తను పంపుతున్నాడు. ఎందుకంటే మీరు తల్లులు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు కదా బిడ్డల కోసం కదా. అయ్యో నా బిడ్డలు క్షేమంగా వెళ్ళాలి కదా, క్షేమంగా రావాలి, పని పాటలు తోడుగా ఉండాలి, నా బిడ్డల చుట్టూ నీ దూత నుంచి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు తల్లులు కదా. తల్లులు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు బిడ్డల కోసం? వెళ్ళినప్పుడు చేయాలి, వచ్చినప్పుడు చేయాలి, వెళ్ళినప్పుడు చేయాలి. ఎందుకంటే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెడితే మన బిడ్డలందరికీ కూడా క్షేమం కదా. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు మాట ఏంటంటే 17వ వచనం చూడండి. లోకము ఆయనను చూడదు, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. లోకం అంట ఆయనను చూడదు. ఇప్పుడు చూడండి, చాలామంది ప్రియులారా, మన పూర్వీకుల కానుంచి దేవుడిని ప్రేమించి వారు మనమందరం కూడా దేవుడిని ఎప్పుడైనా చూసామో మనం కదా. పాస్టర్లు కూడా, ప్రవక్తలు కూడా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. అంటే మనం దేన్ని నమ్ముతున్నాము? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ఉన్నాడని, చనిపోయిన దేవుడు తిరిగి లేచాడని మనం విశ్వసించాం కదా. చాలా మంది అంటారు నేను దేవుడిని చూచాను కదా. దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి రాకముందు ఈ మనుషుని లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన పనిని జరిగించుకుని ఆయన చేసిన పాత్రను చెక్కబట్టుకుని దేవుడు మన కొరకు ఏమర్పించాడంటే ఆయన ప్రాణాలు అర్పించినప్పుడు ఇక్కడ అంటున్నాడు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక, ఆయనను పొందలేరదు కనుక మీరు ఆయనను ఎరుగుదురు. ఏంటి ఇక్కడ వాక్యం అలా ఉంది? లోకం ఏంటో ఆయన చూడదంటుంది కదా, ఆయన్ని ఎరగదంటుంది లోకం. కానీ కింద వచ్చినప్పుడు మనం చూస్తే అక్కడ మీరు ఆయనను ఎరుగుదురు అన్న మాట ఎందుకుంది అక్కడ అని మనం గమనించినట్లయితే, మనం ఒక విశ్వాసం ఉంది మనకి. అదేంటి? నా దేవుడు బ్రతికే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నా దేవుడు చనిపోయిన వాడు బ్రతికి ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు నా దేవుడు అన్న విశ్వాసాన్ని మనం గమనించినట్లయితే అందుకు అంటున్నాడు మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుడు ఉన్నాడని ఎరుగుదామో అక్కడ ఏముంది? అక్కడ ఆయన మీతో కూడా నివసించునని ఉంది అక్కడ కదా. ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా వెంటే ఉన్నాడు, దేవుడు నా వెనకాలే ఉన్నాడు, దేవుడు నాలోనే ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు ఆయన మీతో కూడా నివసించున్నాడు, మీలో కూడా నివసించాడు. ఆయన నీతో కూడా దేవుడు ఉన్నాడని అక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన మీతో కూడా మీలో ఉండను. దేవుడు ఎక్కడున్నాడండి? అందుకు అంటున్నాడు లోకము ఆయనను ఏంటంట? లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు కాబట్టి ఆయన పొందనేరదు. కానీ దేవుడు ఎక్కడున్నాడు? ఇంకా చెప్పాలి. ఈ లోకం ఏంటో దేవుడు అంటే మనకు తెలియదు అంటుంది లోకం, మనం చూడలేమంటుంది దేవుడిని. దేవుడు ఇంకెక్కడ ఉన్నాడు మరి అంటే ఇక్కడ 18వ వచనం చూడండి ఒకసారి. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండెను. మీతో కూడా నివసించును. దేవుడు మనతో ఉన్నాడు ఇప్పుడు వరకే కాదు, మనం దేవుణ్ణి ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుడు మనం పట్టుకుంటే దేవుడు ఎప్పటికీ కూడా మనతోనే ఉంటాడు. ఒకవేళ నీ దేవుడిని చేయి విడిచేస్తే కనుక, దేవుడు మర్చిపోతే కనుక దేవుడు నీతో ఉండడు, దేవుడు నీలో ఉండడు, దేవుడు నీతో కూడా సహవాసము చేయడు. ఎందుకంటే ఇక్కడ ఏమని ఉంది ప్రియులారా? లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదు, ఆయన పొందలేరు అని బాగానే ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా. కింద వచ్చిన మనం గమనించినట్లయితే మీరు ఆయనను ఎరుగుదురు. ఆ మాటకి ఏంటంటే నేను నా దేవుడు ఉన్నాడని నేను ఎరిగాను. నా దేవుడు చనిపోయాడు, కర్లాం 3వ దినాన్ని మృత్యుంజయుడిగా లేపబడ్డాడు. నా దేవుడు సజీవుడు అని మీరు నమ్మినట్లయితే ప్రియులారా అక్కడ అంటూ ఉన్నాడు ఆయన మీలో నివసించు, మీలో ఉండను, మీ హృదయంలో ఉన్నాడు దేవుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడో వేరే రాష్ట్రంలో వేరే దేశంలో మన దేవుడు లేడు ప్రియులారా. దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? మన హృదయంలోనే ఉన్నాడు. ఆయన నిజమైన
దేవుడు. ఆయన నమ్మినట్లయితే నువ్వు అక్కడ అంచు ఉన్నాడు చూడండి ఒకసారి, ఆయన మీతో కూడా నివసించును. ఎప్పుడు నివసిస్తాడో తెలుసా? నా దేవుడు యథార్థవంతుడు. నా దేవుడిని నమ్మినప్పుడు, నా దేవుడిని నేను ప్రార్థించినప్పుడు, నా దేవుడిని నేను ఆరాధించినప్పుడు, నా దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? నాతో ఉంటాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు, నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినా, నేను ప్రార్థించి అయ్యా నేను ఒక చోటకు వెళ్తూ ఉన్నాను అని నువ్వు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ ఉంటాడు? అప్పుడు నీతో ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు దేవుడిని అడగకుండా దేవుడు నీతో ఉంటాడా? కదా, దేవుడు ఉంటాడు. నువ్వు దేవుడిని అడగాలి కదా. ఇప్పుడు ఏదైనా మనకు ఒక అవసరం వచ్చింది ప్రియులారా, మనకి ఏదైనా ఒక అవసరత వచ్చింది. ఒక అవసరత వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పలానా మనుషుల దగ్గరికి వెళ్తాం. ఏమంటాం? వెళ్ళి నాకు సహాయం చేయాలి, నాకు ఏదో కావాలి అని నువ్వు మనుషులు అడుగుతాం కదా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడు? కొండలతో నాకు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే భక్తుడు అంటూ ఉన్నాడు, నాకు ఈ లోకంలో ఎవరి వల్ల నాకు సహాయం లేదు, కానీ ఒక దేవాది దేవుడి వల్ల నాకు సహాయము కలుగును అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, నేను దేవుణ్ణి ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే మీ దేవుడు ఎక్కడ ఉన్నాడండి? మీరేమంటారో తెలుసా? నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు కదా. నా దేవుడు నాతో నివసించాడు, నా దేవుడు నాలో ఉన్నాడు. ఎందుకున్నాడు దేవుడు అంటే, నీవు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నా దేవా నా చేయబట్టి నన్ను నడిపించినప్పుడు దేవుడు నీతోనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఎక్కడికి వెళ్ళిన మార్గం గుండా వెళ్తున్నా నేను 2019 నుంచి ఇప్పుడు వరకు కూడా ఎన్నో సుదీర్ఘమైన ప్రయాణాలు చేశాను. కానీ నాతో ఎవరున్నారండి? నా దేవుడు నా చెయ్యి పట్టుకుని అక్కడ ప్రార్థించిన మొదలు, ఇక్కడికి వచ్చినది మొదలు, వెళ్తున్న మొదలు, దేవా నువ్వు నాతో ఉండు కదా. వాహనం నడపడం మన గొప్ప కాదు కదా, అది కంట్రోల్ చేయడం మన గొప్ప కాదు. కానీ దేవాది దేవుడు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలరు కదా. ఇప్పుడు చాలామందికి భయం వేస్తూ ఉంది కదా, ఏం ప్రయాణాలు చేయాలన్నా చాలా భయపడుతూ ఉన్నారు. చాలామంది విమానం ఎక్కాలంటే సరదా పడేవారు, కానీ మన సంఘటన చూసి చాలామంది నేను విమానము ఎక్కను అనుకుంటారు. కానీ ఆ ప్రయాణాలన్నీ కూడా సాగుతాయి. ఈ ప్రపంచంలో 900 కోట్ల మంది ప్రజలు ఉంటే 300 మంది చనిపోయారు. కానీ దేవుడు కనమ కోట్ల మంది ప్రజలు ఎందుకు కాపాడుతూ ఉన్నాడు? ఎందుకు కాపాడుతూ ఉన్నాడు అంటే, వారు దేవుణ్ణి ఆశ్రయించారు. అంటే ఫ్లైట్లో ఉన్నాను కూడా పరిస్థితిని బట్టి అలా జరిగింది. కానీ ఈ కనమ కోట్ల మంది ప్రజలు కూడా దేవుడు ఎందుకు కాపాడుతున్నాడంటే, మనకున్న విశ్వాసం చాలా గొప్పది కదా. ఆ చనిపోయిన వారు అనేక మంది చిన్న బిడ్డలు, అనేక మంది చిన్న చిన్న పిల్లలు, వారికి తెలుసండి. వారు ఫోటోలు తీసుకుని, సెల్ఫీలు తీసుకుని ప్రయాణం చేస్తాయి. కనీసం ఎగిరిన 2 నిమిషాలు కూడా కాకుండానే ఎంతమంది ప్రాణాలు కలిసిపోయి, మన ప్రజలు, మన గ్రామ ప్రజలు అనేక మంది దేశాలు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది మన దేశ బిడ్డలు వస్తున్నారు, వెళ్తున్నారు క్షేమంగా. మన భారతదేశ బిడ్డలు దేవుడు కనికరిస్తున్నాడంటే కదా, దేవునికి మనం ఎంత వందనాలు చెల్లించాలి. దూరదేశంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి కదా, అక్కడున్న ప్రజల కొరకు, అక్కడున్న మన బంధువుల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు దేశంలో ఉన్న వారి కొరకు కదా. అనేక మంది భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వారు ఇక్కడ బిడ్డలు విడిచిపెట్టి కష్టాలు పడి అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? వారిని చదివించడానికి కదా. వారిని మాలాంటి పరిస్థితి వారికి రాకుండా, వారి బిడ్డలు మంచి ఇంగ్లీష్ మీడియం చదివి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, మంచి గృహాల వరకు సంపాదించాలని ఎందుకు వెళ్తున్నారు? ఎన్ని కష్టాలు పడుతున్నారు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? వారి కోసం ప్రార్థన చేయాలి కదా. వారు ఏడుస్తుంటారు, దేశాలు దాటి దేశాలు వెళితే వారు ఇక్కడికి రావడానికి 2 సంవత్సరాలు పడతారు. 2 సంవత్సరాల వరకు కూడా రావడానికి ఉండదు. కానీ ఎంతో బెంగతో, ఎంతో విచారంతో ఉంటారు. కానీ దేవా వారిని మీరు ఆదరించాలి, దేవా మీరు వారిని కనికరించాలి అని ఎప్పుడు కూడా మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి వారికి క్షేమాన్ని అక్కడ ఇస్తాడు. అందుకు అంచి ఉన్నాడు, ఆయన మీలో ఎప్పుడైతే నివసిస్తాడో, ఆయన మీలో ఎప్పుడైతే ఉన్నాడో. 18వ వచనం మనం చూస్తే, 18వ వచనం చదవండి ఒకసారి. చదవండి. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వద్దును. చాలండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మిమ్మును అనాథులుగా విడువను. ఎందుకు అంటున్నాడంటే, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా ఉన్నాడు,
సదాకాలము ఆయన మీలో నివసించాడు. ఆయన మీతో రెక్కల క్రింద రెక్కల చాటున మీరు దేవుని ఆశ్రయం పొందుతున్నవారు మంచిదే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మిమ్మును నేను అనాథులుగా నేను విడువను. అనాథులు అంటే ఎవరండి? అనాథులు అంటే ఎవరు? తల్లిదండ్రులు లేనివారు కదా. చిన్న చిన్న పిల్లలు చూడండి, ఇప్పుడు ఫ్లైట్లో కొంతమంది బ్రతికారు, వాళ్ళకి ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు కదా. అంటే అనాథులను దేవుడు ఏమంటున్నాడు? నేను విడిచిపెట్టను అంటున్నాడు కదా. ఈ లోకం నుండి త్రోసివేయచ్చు, ఈ లోకం నుండి వెలివేయచ్చు, ఇంట్లో నుంచి ఈ లోకం నుండి గెంటొచ్చు, కుటుంబం నుంచి వెళ్ళగొట్టవచ్చు, ఆస్తిపాస్తుల నుంచి నేను గెంటొచ్చు, ఉమ్మడి కుటుంబం నుంచి నేను వెలివేయబడవచ్చు. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? మిమ్మును అనాథులుగా నేను విడువను. అనాథులుగా నేను విడిచిపెట్టను. పైన స్థితిలో మేము ఉంచుతాను. మిమ్మల్ని గొప్పవారుగా నేను చేస్తాను. నేను పనికొచ్చేవారుగా నేను ఉంచుతాను. నేను గొప్ప ఉద్దేశమైన సంగతులు మీరు ఎరుగుతురు అని దేవుడు ఇక్కడ మీకు ప్రమాణం చేస్తున్నాడు. కానీ దేవుడు మిమ్మల్ని అనాథుల గురించి పెట్టని అంటున్నాడు. మీరు దేవుని కొరకు ఏమి చేయాలి? దేవుని కొరకు ఏమి చేయాలో తెలుసా? దేవుని కొరకు మీరు త్యాగమే చేయకూడదు. దేవునికి నిండు మనసాక్షి కలిగి బ్రతికిన కాలము ఆయనకి సాక్షులుగా ఉంటే అదే చాలు దేవునికి. ప్రియులారా, మీ అర్పణలు మీ బలులు ఏవి కూడా దేవునికి వద్దు. కానీ మీరు నిండు మనసుతో కృతజ్ఞత కలిగి బ్రతుకున్నంత కాలం దేవునికి సాక్షులుగా ఉండండి. అంతే దేవుడు కోరుతున్నాడు. ఆయన అంటున్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వద్దును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడను చూడదు. అయితే మీరు నన్ను, లోకం ఈ రోజు ఏమవుతుందో తెలుసా? చూడలేము కదా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన ఈ దినాల్లో, ఈ లోకము తెల్లవారితే భయంకరమైన దినాలు, ఏది జరుగుతుందో తెలియదు మనకి, ఏది సంభవిస్తుందో తెలియదు, ఏది ఏమవుతుందో తెలియని దినాల్లో ఉన్నాం ఈరోజు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఏ చెట్టు నుంచి ఏ ప్రమాదాలు వస్తున్నాయో మనకి గమనించలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, మిమ్మల్ని నేను అనాథులుగా విడువను, మీ యొద్దకు నేను వస్తాను. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు, కానీ మీరు నన్ను చూస్తారు. అయితే మీరు నన్ను చూస్తారని దేవుడు ఎందుకు అన్నాడో తెలుసా? విశ్వాసాన్ని బట్టి హానోకు దేవుని దగ్గర ఎలాగైతే నడుచుకున్నాడో మీరు నన్ను చూస్తారు. ఆ విశ్వాసము మనకున్నదా? ఒకసారి మీరు గమనించాలి. అందుకు అంటున్నాడు 19వ వచనంలో, నేను జీవించుచున్నాను కనుక మీరును. ప్రియులారా చూడండి, యేసు ప్రభు సజీవుడిగా జీవిస్తున్నాడు కూడా, మనము కూడా సజీవులుగానే ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఆయన కూడా ఈ లోకంలో చనిపోతే ఈ మనుషులు ఎవరు కూడా ఈరోజు ఒక భూమి మీద ఒక ప్రాణి, ఒక మనిషి కూడా ఈరోజు ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు? సజీవులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు. దేవుడు ఆకాశం నుంచి అందరినీ కూడా నరులను పరిశీలిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కృపను ప్రతి ఒక్కరి మీద దేవుడు దయచేయబోతూ ఉన్నాడని మనము గుర్తెరుగుతూ ఉన్నాం. అందుకని ఉన్నాడు, నేను జీవించుచున్నాను. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామంటే దేవుడు ఇక్కడ చూడండి, నేను జీవించుచున్నాను కూడా, మీరును కూడా జీవిస్తారు. అందుకంటూ ఉన్నాడు 20వ వచనంలో, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును. చూడండి ప్రియులారా, ఇక్కడ చదువుకున్నాం 20వ వచనంలో, నేను నా తండ్రి యందును. దేవుడు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు గారు అంటూ ఉన్నారు, నేను నా తండ్రి యందును మీరు కదా. యేసు ప్రభు వారు ఆయన తండ్రి యందు, మనము దేవుని యందు, అలాగే నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమునండి? రాకడ దినమున కదా. ఎత్తబడే గుంపులో పరిశుద్ధులు పరచబడే గుంపులో ఉన్నప్పుడు మనం అనుకుంటామంట, దేవుడు అంటూ ఉన్నాడు, నేను నా తండ్రి యందును. యేసు ప్రభు అంటూ ఉన్నారు, నేను నా తండ్రి యందును, ఈ భూమి మీద ప్రజలందరూ కూడా నా యందును, దేవుని యందు మనమందరం కూడా ఉన్నామని, అలాగే నేను మీ యందును దేవుడు అంటున్నాడు. దేవుడు తండ్రి యందును, తండ్రి యందు మనమును, మన యందు దేవుడును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఏ దినమున? దేవుడు అందరము కూడా ఒక దినము వచ్చినప్పుడు, ఆ దినం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా లేదు, రాయబడలేదు.
ఒక దినం ఉంది. ఆ దినం ఏంటంటే యేసు ప్రభుని ఎదుర్కొనే వివాహములో, గొర్రెపిల్ల వివాహములో ఈ పెళ్లి కుమారుడు ఏ రీతిగా అయితే వస్తాడో మనమందరము కూడా వివాహం కొరకు పరలోకం అనే వివాహ మహోత్సవానికి సిద్ధపడే దినం ఒక దినము ఉంది. ఈరోజు మనం తలుచుకుంటే మన ఇంటిలో తల్లులు కానీ, మన అనేక మంది మన బంధువులు కానీ కదా, మన సభ్యులు చాలామంది ఇక్కడ లేరు. వారందరూ కూడా ఎక్కడున్నారు? ప్రభువునందు నిద్రించి ఉన్నారు. వారికి ఏమీ కూడా తెలియదు కదా, విశ్రాంతి పొందుతున్నారు వారందరూ కూడా. ఎక్కడ? దేవుని రాజ్యంలో. కాబట్టి దేవుని రాజ్యం విశ్రాంతి పొందుతున్నారు. కాబట్టి మనుషులు భూమి మీద ఏమి పొందుతున్నారు? వేదన పడుతున్నారు కదా. ఆదాము ఆ రోజు చేసిన దేవుని మాటను వినకపోయినందున ఈరోజు మగవారు ఏమవుతున్నారు? కష్టపడుతున్నారు కదా. ఇంటిలో మగవాడు కష్టపడకపోతే ఏమవుతుంది? కుటుంబం పోషణ గడవదు కదా, కుటుంబానికి తినడానికి ఏమీ ఉండదు. కాబట్టి ఆనాడు దేవుడు మాట ఆదాము వింటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేదో కదా, ఈరోజు మన పరిస్థితి ఏ రీతిగా ఉండేదో. ఆ రోజు ఆ శాపాన్ని వారు తెచ్చుకున్నారు దేవుని మాట వినలేనందున. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద నివసించే ప్రజలందరిలో కూడా మనిషి అనేవాడు ఎప్పుడు కూడా కష్టపడతాడు. ఎప్పుడు సుఖం దొరుకుతుంది అంటే ఒక్కొక్క వయసుకు వచ్చినప్పుడు, బిడ్డలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు వారికి ఆ సుఖాన్ని దేవుడు ఇస్తాడు. అందుకంటూ ఉన్నాడు. చాలామంది అంటారు కదా, తల్లులు చనిపోయినప్పుడు మేము మా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు సుఖపడుతున్నాం, కానీ ఉంటాకి మాకు లేదంటారు కదా, తింటాకి లేదంటారు. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు 21వ వచనంలో, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనే వాడే, చాలండి, నా ఆజ్ఞను అంగీకరించి వాడే నన్ను ప్రేమించేవాడు. దయచేసి జాగ్రత్తగా వినండి. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని ఎవరైతే గైకుంటారో వారేమవుతారంట? వాడే నన్ను ప్రేమించేవాడు. దేవుని ఆజ్ఞను గైకుంటే మనం దేవుని ప్రేమించినట్లు. కాబట్టి కింద వచ్చిన మనం చూస్తే, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. అందుకే యోగా అంటున్నాడు, ప్రభువా నీవు లోకములకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకున్నట్టుగా సంభవించగలుగుగా. యేసు ప్రభు అంటున్నారు 23వ వచనంలో, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా మాటలు గైకుంటారు. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించను, మేము వారి వద్దకు వచ్చి వారి వద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకున్న మాటలో ఏంటంటే, నీకు నేను ఆదరణకర్తగా ఉంటాను. జాగ్రత్తగా వినాలి. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞ మీరు గైకుంటారు. ఎందుకంటే మీ యొద్ద వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు నేను అనుగ్రహిస్తాను. దేవుడు మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు ఎక్కడికి ప్రయాణాలు చేస్తున్నా ఆదరణకర్తను దేవుడు మీకు పొందుతాను అంటున్నాడు. నా ఆత్మను మీ యొద్ద ఉంచుతాను అంటున్నాడు. లోకం అంట ఆయన చూడదంట, లోకము ఆయన ఎరగదంట, లోకము ఆయన పొందనేరదంట. కానీ ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగుదురు అన్న మాట ఇక్కడ ఉంది. కాబట్టి ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండను అన్న మాటకు అర్థం ఏంటంటే, నా దేవుడు ఇప్పుడు కూడా నాతోనే సజీవుడిగా ఉన్నాడు. నేను ప్రార్థించినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నాకు ఉన్నాడు అన్న మాట మీరు అర్థం చేసుకుంటే, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, లోకము నన్ను మరి ఎన్నడూ కూడా చూడదు, కానీ మీరు విశ్వాసంతో నన్ను చూడాలంటే మీరు నా ఆజ్ఞలు గైకొండి, నా ఆజ్ఞను ప్రేమించండి అని దేవుని యొక్క వాక్యం ప్రేమించింది. దేవుని వాక్యం మనకు నేర్పించింది. సజీవుడుగా ఈరోజు ఆయన జీవించాడు. ఈరోజు మన మనుషులను కూడా జీవిస్తూ ఉన్నాము. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా ఏమంటున్నాడండి? నేను మిమ్మల్ని అనాథులుగా విడవనంటూ ఉన్నాడు, నేను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుని ఆశ్రయాన్ని, దేవుని రెక్కల చాటుని మనకి కావాలి అంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన సత్యస్వరూపి ఆత్మను మనం ధరించుకోవాలంటే, నేను మీకు ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు. ఆదరణకర్తను
నేను మీకు ఉంచుతాను అంటున్నాడు. ఎందుకంటే ఆదరణకర్తను ఎందుకు ఉంచుతాడంటే, ఎప్పుడైతే దేవుడు మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే నాకు దూతలుగా ఉంచు ప్రభు అని నీవు కాపలా కాయమని దేవుడు అడుగుతామో, దేవుడు నీకు ఆత్మను ఉంచుతాడంట. ఆ యొక్క సత్యస్వరం యొక్క ఆత్మను నీకు కావాలి అంటే నీవు ఎవరిని వేడుకోవాలి? ఎవరిని వేడుకోవాలి? దేవుని వేడుకోవాలి. దేవుని అడగాలి, దేవా నీ ఆత్మ నా దగ్గర ఉంచు, నీ ఆత్మ నాతో ఉంచు ప్రభు అని ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. దేవుని ఆత్మ లేకపోతే కదా మనం ఏమీ కూడా చేయలేము కదా. ఎంతసేపు వాక్యం చెప్పినానంటే అది నా గొప్పతనము కాదు, నాకేమీ కూడా నా దేవుడు నాలో ఉండి మాట్లాడేసుకున్నాడు. ఆత్మ పని చేయాలి. దేనికి? అన్ని విషయాలు కూడా ఆత్మ అనేది మనకి కావాలి. అందుకు అంటున్నాడు. చివరి వచనం మనం చూద్దాం, చూడండి 25వ వచనంలో, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటికీ మీకు జ్ఞాపకము చేయించు శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. నా శాంతినే మీకు, దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహించుకున్నాను. శాంతి కదా, ఆయన ఇచ్చే ప్రశాంతత, ఆయన ఇచ్చే మనశ్శాంతి దేవుడి దగ్గర ఎంతమందికి కావాలి కదా. దేవుడు ఈరోజు చాలామంది మనం చూస్తే సరైన మనశ్శాంతి లేని కుటుంబాలు దుఃఖాలతో ఎంతోమంది ఏడుస్తూ ఉంటారు. అయ్యో నాకు మనశ్శాంతి లేదు, నేను చచ్చిపోవాలి, నేను ఉరేసేసుకొని, నేను ఏదో సూసైడ్ చేసుకోవాలని ఈ రోజుల్లో లోకాన్ని మనం చూస్తే మనశ్శాంతి లేని బ్రతుకులు అనేక మంది ఉన్నాయంటే వారు ప్రభు నివసించలేరు. కానీ ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. మీ కుటుంబాల్లో, మీ యొక్క ప్రతి ఒక్క విషయాల్లో నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెలుచున్నానని, వేరే ఆదరణకర్తని మీకు నేను ఉంచబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు అందరికీ కూడా సెలవిచ్చాడు కదా. మేము ఆదరణ విడిచిపెట్టను అంటున్నాడు. నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. నేను గొప్పవారిగా ఉంచుతాను అంటున్నాడు. నేను తలగా నేను చేయను అంటున్నాడు, తోకగా చేయను అంటున్నాడు. ఒకరికి నేను తలగా ఉంచుతాను అంటున్నాడు. దేవుని మాటలు, అయ్యా ఈరోజు నన్ను తలగా ఉంచుతాను అన్నావు కదా, నేను తోకగా ఉన్నాను, నన్ను నువ్వు తలగా ఉంచబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అనాథలను విడిచిపెట్టను అంటున్నావు. ఈరోజు నేను ఎవరు లేని స్థితిలో ఉన్నానేమో, ఈరోజు ఎవరు లేని ఒంటరి స్థితిలో నేను ఉన్నానేమో, అనేక మంది నన్ను మరి చెరపడుతున్నారేమో, అనేక మంది నన్ను ఏడిపిస్తున్నారేమో, నువ్వు నాతో ఉండు ప్రభా. నేను మీరు దేవుని అడిగారనుకో, దేవుడు వారు అందరినీ కూడా నాశనం చేసేస్తాడు. మీరు దేవుని అడిగారు. దేవుని అడగకపోతే మనకి ఏ సహాయం మనకి రాదు. మనల్ని ఎవరు ఏడిపించినా, మనల్ని ఎవరు నాశనం చేయాలన్నా మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నన్ను ఆశ్రయించండి. మహోన్నతుని చోటుని మీరు ఆశ్రయిస్తారు, నా రెక్కల నీడని మీరు ఆశ్రయిస్తారు. నా శైలము, నా కేడము, నా కోట, నా ఆశ్రయం, నా కొండ, నా కోట నీవే ప్రభు అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుని అడిగితే ఆయన ఆశ్రయంగా నీకు దేవుడు ఉంటాడని దేవుడు అంటూ ఉన్నాడు. ఒకసారి మనం లేచి నిలబడదామా? దేవుడికి మాట చెప్పుకుని మనం అందరం కూడా ఒకసారి ప్రార్థించుకుని ఈ మాట మనం ముగించుకుని ఒకసారి కళ్ళు మూసుకుని, దేవా ఈరోజు నన్ను అనాథలను విడిచిపెట్టను అంటున్నాం. అందరం కూడా కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు, ఒక 2 నిమిషాలు దేవుని నోరు తెరుద్దామా? అయ్యా ఈరోజు లోకం ఆయన చూడదు, లోకం ఆయన ప్రేమించదు అంటున్నాడు. యోహాను సువార్తలో మనం నేర్చుకున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలను విడిచిపెట్టను, నేను మీలో కూడా నివసిస్తాను. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా ఆజ్ఞను గైకుంటారో నేను వాళ్ళ యొద్ద ఉండబోతున్నానని దేవుడు అన్నాడు. మీకు వేరే ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు నేను అనుగ్రహించుచున్నాను. మనశ్శాంతి లేని కుటుంబాల్లో, దుఃఖాలు ఉన్న కుటుంబాల్లో దేవుడు అంటున్నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు దేవుడు. ప్రియులారా, దేవుడి మాటకు ఒకసారి మనం అడుగు జాడల్లో నడుస్తూ ఇప్పుడు నేర్చుకున్న అంశ భాగాన్ని, ఇప్పుడు నేర్చుకున్న దేవుడు కృపలో ఆయన జీవితాల్లో మనం వృద్ధిల్లాలంటే నోర్లు విప్పండి ప్రియులారా, ప్రార్థన చేయండి. నేను మనశ్శాంతి లేదు, దుఃఖంలో ఉన్న కుటుంబము, వేదనలో ఉన్న కుటుంబము, ఈ రోజునైనా మాట్లాడు మీకు వందనాలు. అయ్యా ఈ లోకంలో దేవుడు నాతో నివసించాడు. ఈరోజు నా కుటుంబం బాగుపడిందంటే, నా బిడ్డలు బాగున్నారంటే నైనా కేవలం మీ కృపే.
వారు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు రాకపోకల్లో మీరు ఉండండి, వారు ప్రయాణాల్లో మీరు ఉండండి, ఆదరణకర్తగా మీరు నడిపించండి. సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించాను అని మీరు మాకు నేర్పించావు. రోజులు బాగాలేదు ప్రభు, పరిస్థితులు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ లోకంలో ఒక క్షేమాన్ని ఇచ్చేది ఒకే ఒక దేవుడు, అది మీరే ప్రభా. మేము ప్రేమించేది నిన్నే, మిమ్మల్ని సేవించేది మిమ్మల్ని. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలయ్యా. మీరు లేకపోతే ఈరోజు నేను ఈ రీతిగా ఉండేవాడిని కాదయ్యా. మీరున్నారని ఈరోజు నేను ఇలా ఉన్నాను. మీరు ఇచ్చిన మనశ్శాంతి వల్లే నేను ఈ లోకంలో ఈ రీతిగా సంతోషంగా ఉన్నాను. నన్ను ఇంకను ముందు ముందు జీవించు, ముందు ముందు నువ్వు ప్రేమించయ్యా. మీకు వందనాలు. అందరం కూడా చప్పల పడుతూ దేవుని స్తుతిస్తూ రెండు చేతులతో చప్పల పడుతూ కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తి కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి. అందరం చెప్తాం కృపా సత్య సంపూర్ణుడా. మరొకసారి కృపా సత్య సర్వలోకానికి చక్రవర్తి నా సన్మానానికి మహనీయుడను నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడరి జీవితమే సుఖసుఖము కాగా. నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడరి జీవితమే సుఖసుఖము కాగా. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోవు. కృపా సత్య సంపూర్ణ కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి మొదలుగుంటున్నాం. సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా. నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణ
ఆయనే కృపా సత్య చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నాకెడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నాకెడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నాన్యరోదన ఉల్లాసముగా మారిపోయనే నాన్యరోదన ఉల్లాసముగా మారి కృపా సత్య సంపూర్ణ అందరం పాడదాం నోరు తెచ్చి దేవా సత్య సంపూర్ణుడా ఈ ఆత్మ నిర్మలను గ్రహించినప్పుడు వందనాలు కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి సర్వలోకానికి దేవుడు చక్రవర్తి నోడు చేద్దాం సర్వలోకానికి సర్వలోకానికి ఇంకా చాలా మంది చెప్పట్లేదు సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్యా పరిశుద్ధుడా మీకు వందనాలు సర్వలోకానికి రోజు సర్వలోకానికి చక్రవర్తి నీవే కృపా సత్య సంపూర్ణుడా మీరు మా మధ్య నివసిస్తున్నందుకు మీకు వందనాలు ఈరోజు మీరు మాకు నేర్పించిన అంశాన్ని జరగబోచున్న ఆరాధన వచ్చిన బిడ్డల్ని అనేక మంది రాలేకపోయారు సంఘ బిడ్డల అవసరతను మీరు తీర్చండి సంఘ బిడ్డల పరిస్థితులు మీరు తీర్చండి ఈ దినం నుంచి మొదలుకొని మరల వచ్చే పరిశుద్ధమైన వారం వరకు కూడా మీ కృప మీ సన్నిధి మీ ముఖకాంతి మీ ఆత్మ మీ యొక్క ప్రసన్నత బేతేలు సంఘ విశ్వాసులకి సంఘ బిడ్డలకి సండే స్కూల్ బిడ్డలకి మా దేశ విదేశాలు ఉన్న మా బంధువులకి బిడ్డలకి సదాకాలము కూడా తోడుగా నడిపించును గాక ఆమేన్. అందరం కూడా కూర్చున్నాం. ప్రభువును ప్రేమైన దేవుని బిడ్డలారా కూడొచ్చిన మీ అందరి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క ఈ నెల 4వ ఆదివారం వరకు దేవుడు మనల్ని అందరినీ ఎంతగానో కాచి కాపాడి బలపరిచాడు. ఎందుకంటే మీరు దేవుడి దినాన్ని మనతో మాట్లాడిన మాటలు మీరు చాలా జాగ్రత్తగా మరి వినాలని అందరికీ మనం చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసుకుంటే ఆ
కీర్తన గ్రంథము 63 వచ్చే మనం చదువుకుందాం. మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 63 నుండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని ఆ పరిశుద్ధ ఆలయమందునే ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఆ వీళ్ళు లేక ఉన్న ఎడల ఆ దేశమందు నా ప్రాణము నీ కొరకు తృణగోరుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచమ మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జామయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడులకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపడుతున్నది. ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చాలని గానము చేయించినది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఇక్కడ ఎవరు పలుకుతా ఉన్నారంటే మరి దావీదు గారు పలుకుతా ఉన్నాడు. ఏం పలుకుతా ఉన్నాడంటే, దేవా నా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం. చూసారండి, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నీ పరిశుద్ధ ఆలయములందు ఎంతో ఆశతో నీ తట్టు. మనకంత ఆశ ఉందంటే, దావీదు గారు కలిగిన ఆశ ఎంత ఆశ ఉంది మనకి? ఆయనకు ఒక బెత్తిడి ఆశ ఉంటే ఒక ఆవగింజంత ఆశ ఉందా మనకి? ఆవగింజంత ఆశ లేదు. మనకి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వచ్చేస్తే దేవుడి దగ్గర మనం అడిగేస్తాం, నాకు అది కావాలి ఇది కావాలని. మనకి ఆశీర్వాదాలు కావాలంటే మనం దావీదు గారు ఏం చేస్తూ ఉన్నాడు? దేవా, దేవుని అడుగుతూ ఉన్నాడు. ఏమని? నా దేవుడవు నీవే. మనం అలాగ అడుగుతూ ఉన్నాము. మనం దావీదు గారు అడుగునట్లు అడుగుతూ ఉన్నాం. నీ ప్రభావమును చూడాలని నీ పరిశుద్ధ ఆలయమునందు ఎంతో ఆశతో నీ తట్టు, దేవుని తట్టు మనం కనిపెట్టి చూడాలి. ఆశతో మనం కనిపెట్టాలి. ఇక్కడ దావీదు గారు ఆశతో కనిపెట్టాడు దేవుని చూడాలని. అయితే మనం కనిపెట్టలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు నిన్న మొన్న పరిస్థితులు చూస్తే ఈ పాస్టర్లకి ఈ వాక్యం చెప్పాలన్నా కూడా మాకు ఏమవుతుంది? ఇప్పుడు భయమవుతున్న భయమే. ఎందుకంటే మనం కూడా చెప్పే వాటిని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయో అయ్యి మనము చెప్పాలి. కొంతమంది ఈ బైబిల్ పట్టుకుని ఏమి తెలియక వాళ్ళు ఏదేదో చెక్కమొక్కలు చేసేసి నాన్న అల్లోకాలు చేసేస్తూ ఉన్నారు. అదేం వెళ్ళారా? నిన్న ఒక ఆయన మీరు టీవీ ఇదేంటి యూట్యూబ్లో చూసిన పాస్టర్ గారి లోపల కూడా ఏ పేరేంటి? సాలేం రాజు గారు పాస్టర్ గారు. ఏ పేరండి? సాలేం రాజు. ఆయన కూడా మరి మాట్లాడడం అనవసరంలే. ఏమన్నాడంట? ఏమన్నాడు? టీవీ అంతా ఈరోజు బద్దలు ఉన్నదంటే ఈ తల్లో ఆడవాళ్ళు పూలు పెట్టుకుంటారు కదా, ఆ పూలు కూడా నేను అవసరమా? ఈ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఎవరన్నా వేస్తుడు ఏది అన్నాడు, వాళ్ళ పెట్టుకుంటారు అన్నాడు. దానికోసం ప్రపంచం ఎలాగైతున్నప్పుడే పెట్టేశారు. ఇది ఎప్పుడు మోడీ గారి వరకు కూడా ఇది మాట వెళ్ళిపోయింది. చూసారండి ఎలా ఉంది దినాన్ని చెప్పాలంటే? నిజంగా మనము మన విశ్వాసాలు బలపడటానికి చెప్పాలన్నా కూడా ఈ దినాన్ని ఎలాగుంది? భయము కలుగుతూ ఉన్న దేవునికి స్తోత్రం. మన దేవుని కొరకు వాక్యంలో ఏది ఉన్నదో అదే మనము చెప్పుకోవాలి కదండి. ఉన్నాయి లేని చెప్పకూడదు. ఉన్నాయి లేని వాళ్ళు పూలు పెట్టుకుంటారు, వాళ్ళు ఉన్న 100 కేజీలు బంగారు తీసుకొస్తారు. మనకి ఎందుకండి? మనం చెప్పింది నశించిపోయే ఆత్మలను రక్షించడానికి మన మాటలు మనం ఇక్కడ చెప్పాలి. దేవునికి స్తోత్రం.
అందుకని ఇక్కడ దావీదు గారు చక్కగా మనతో అంటున్నాడు, ఏమంటాడు చూడండి, నా ఆశతో నీతోటి కనిపెడుతున్నాను, నిన్ను చూడాలని ఆశతో నా శరీరము కృషించుచున్నది, ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానము చేయుచున్నది. దేవుని ఆరాధించు. నిజమే, దావీదు గారు మన దేవుని ఆరాధించడానికి మనము వేగిరి పడాలి. ఆశతో దేవుని సన్నిధికి మనము రావాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఒక మాట చూసుకుంది మనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 29వ వాక్యం 29వ వచనం మనం చదువుకుంటూ చూడండి. వారికి వారి సంతానములకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారు ఉండిన మేలు. దేవునికి స్తోత్రం. మనకేమి ఏముండాలంట? ఏం చెప్పాడంటే ఇక్కడ, వారికి వారి సంతానమును అంటే మనకి మన బిడ్డలందరూ కూడా నిత్యం క్షేమం కలుగునట్లు వారు దేవుని యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు. మనకేం కావాలంట? మన దేవుని ఆజ్ఞలన్నిటిని కలగజేసే మనసు మనకి కావాలి. ఏ మనసు అండి? మంచి మనసు. మనకు దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు విన మనసు మనకి కావాలి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే వారికి వారి సంతానం నిత్యము క్షేమం కలగాలంటే మన మనసు ఎలా ఉండాలంట? చక్కగా కదండి. చూడండి, భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి మనస్సును వారికి ఉండిన పేరంట. మనకు అటువంటి మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ మాటలు దేవుడు యెహోవా మోసే ద్వారాగా మనకి ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడండి? దేవుడు మోసే గారి ద్వారాగా మాట్లాడుతూ ఉన్నాడు. మోసే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. అలా చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులు నష్టపోయారు కాబట్టి వాళ్ళు కూడా మోసే ద్వారాగా ఇక్కడ బయటపడుతున్నాడు. అలా చేయటం వలన అబ్రహాం గారు ఎంతగానో దీవించబడ్డాడు. గొప్ప ధనవంతుడిగా, గొప్ప ఆశీర్వాదకర్తగా దేవుడు ఏర్పరచబడ్డాడు. ఎందుకంటే దేవుడు భయభక్తులుగా ఉన్నాడు. ఆయన మనసంతా మీద ఆయన మరి ఇక్కడ అబ్రహాం గారు మనసంతా దేవుని మీద ఆయన మనసు తిప్పుకున్నాడు, ఆధారపడ్డాడు. కాబట్టి అబ్రహాం గారి కుటుంబం ఎలాగుందండి? ధనవంతుడిగాను ఆశీర్వాదింపబడినట్లుగా పరిస్థితి గ్రంథం మనం కనపడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం కూడా దేవునితో దీవించబడాలంటే మనము మన మనసులో మనకేముండాలి? 10 ఆజ్ఞలు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి మనకి? ఈ 10 ఆజ్ఞలు ఎప్పుడు మన మనసులో ఉండాలి. అబ్రహాము గారి మనసులో 10 ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి ధనవంతుడయ్యాడు, కుటుంబం దీవించబడ్డది, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవుని పట్ల గొప్ప కార్యాలు అబ్రహాం గారు చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ 10 ఆజ్ఞలు మనం ఎప్పుడైతే ఉంచుకున్నామో వాటి ప్రకారం మనం నడుచుకున్న ద్వారా మనసులను స్థిరపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఏం చేయాలి? మన మనస్సులో మనం స్థిరపరచుకోవాలి. మన మనసులో మనకి ఎప్పుడైతే స్థిరపరచుకోలేదు, మన మనసులో మనకి ఎప్పుడైతే స్థిరంగా లేవు, మన పని ఏమి లేదు కదండి. అదొక సామెత ఉంది కదా, పాలు జాగ్రత్త తీసుకోవచ్చు కానీ నోరు జాగ్రత్త ఎవరైనా తీసుకుంటారా? అనేకమైన ప్రమాదాలు వస్తాయి కదండి. మన ప్రతి మాట కూడా మనం ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము ప్రతి మాట మనం ఆడాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరి దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఏమంటాడు చూడండి, ఇక్కడ ఈ దావీదు కీర్తనలు 51వ అధ్యాయము 51:10 వచ్చిన మనం చదువుకున్నా చూడండి. 51:10 చూడండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగమున స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము,
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయము. చాలండి. ఏమన్నాడంటే ఇక్కడ దావీదు గారు, దేవ నా యొద్ద శుద్ధ హృదయము కలుగజేయము, శుద్ధ హృదయము కలుగజేయమంటాడు. మనం కూడా మన దేవుని ఏమన్నాడు కదా, మనం దేవా మా పట్ల శుద్ధ హృదయము మాకు కలుగజేయి. మా హృదయాలు, ఈ యొక్క రాతబడిన హృదయాలు ప్రభువును తీసివేయి, నూతన స్వభావాలు మాకు దయచేయి తండ్రి. దావీదు అడిగినట్లే మనం కూడా ఇదనాచి మన దేవుని మనం ఏం చేయాలమ్మా, అడగాలి. ప్రియ దేవుని పిల్లలు, అందుకనే చూడండి కిందకి, నా అంతరమున స్థిరమైన మనసును ఎలా ఉండాలంట, స్థిరమైన మనసు మనకు ఉండాలి. ఆ స్థిరమైన మనసు ఎలా ఉండాలంట, నూతనముగా పుట్టించమంటూ ఉన్నాడు. ఎందుకంటే నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయద్దని ఈ దిన దావీదు గారు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన పట్ల కూడా దేవుడు గొప్ప మరి కార్యాలు చేయాలంటే మనం కూడా ఏం చేయాలి, మనము దేవుని యందు నా యందు శుద్ధ హృదయం కలుగు చేయాలి. దేవుడు మన పట్ల మనకి ఏం చేయాలి, మన అంతరంగంలో మనం ఎలా ఉండాలన్నా స్థిరమైన మనసు మనకు కావాలి కదండి. అది చూడండి, ఇక్కడ ఒక మాట, యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం చూడండి. గర్భము వారిని మరుచును, పురుగు వారిని ఎలాగనే కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడును జ్ఞాపకంలోనికి రాడు. వృక్షము విరిగి పడిపోనట్లు దుర్మార్గులు పడిపోదు. చాలండి, దేవునికి స్తోత్రం. అంటే దీనికి మాటకు అర్థమేంటి తెలుసండి, గర్భములు వారిని మరుచుని కానీ పురుగు వారిని కమ్మగా ఏం చేస్తుందంట, తినివేయి. చూడండి, ఇప్పుడు అనేకమైన పంటలు పండిస్తూ ఉంటారు. దానికి ఒక 2-3 రోజులు మనం దానికి మందు కొట్టకపోతే ఏం చేస్తుంది, అది ఆ పురుగులన్నీ కూడా 2 రోజుల్లో మొత్తము నాశనం చేసేస్తారు. ఇప్పుడైనా దేవుడు మనకి చక్కటి శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటంటే ఇది మరి మంచి శరీరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన శరీరం మీద చిన్న మచ్చ ఉంటే మనకెంతో ఆందోళన. ఏం కలుగుతుంది, అయ్యో నా అందమంతా పోతుంది, ఇది అర్జెంటుగా చూపించేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి గోలు మందులు వాడేయాలి కదండి. ఎందుకు, మన ఒళ్ళంతా శుభ్రం కోసం. అందుకనే మరి మన శరీరాన్ని ఇక్కడ ఏం చెప్తా ఉన్నది, మన శరీరాన్ని పురుగులు ఏం చేస్తూ ఉన్నాయి, ఏం చేస్తాయి, మన చచ్చిపోతే 3 రోజులకు మన ఒంటినంటే ఏముంటాయి, పురుగులు ఉంటాయి. దేని పెట్టారు, అందుకని మన అందము ఆశీర్వాదాలు కాదు. కానీ ఈ దేవుడి దినాలు మనకి చెప్పిన వాక్యం ఏంటంటే, గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా. చక్కగా పురుగులకి ఎంతో చక్కటి ఆహారం ఉన్నట్లే కదండి. ఇప్పుడు వృక్షాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఇంచుమించు 100 సంవత్సరాలు పైబడి కూడా ఉన్నాయి. ఇప్పుడు మన చెట్టు సన్న చెట్టు ఉంది, ఆ చెట్టుకి వయసు ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది, 100 సంవత్సరాలు ఉంటాయేమో, ఉంటాయా, ఇంకెక్కువ ఉంటాయేమో కూడా. అందుకే ఇక్కడ వారు మరి ఎప్పుడునూ జ్ఞానంలోనికి జ్ఞాపకంలోకి రాదు. వృక్షం విరిగి పడిపోనట్లు దుర్మార్గులు. వృక్షం ఎప్పుడు ఎంత కారణం ఏమైపోతుంది, పడిపోతుందా పడదా, అది ఎన్ని సంవత్సరాలు ఉన్న చెట్టు ఏమైపోద్ది, పడిపోతుంది, ఆ చెట్టు నిలవదు. అందుకని మరి ఏదేనంటే దేవుడు ఏమన్నాడు, దుర్మార్గులు పడిపోదురు. ఆ వృక్షాలు పడిపోయినట్లు ఏమైపోతారంటే దుర్మార్గులు కూడా. మన దేవుళ్ళకి రాకపోతే మనం కూడా ఏమైపోతాం, పడిపోతాం, నాశనం అయిపోతాం, నశించిపోతాం. మనం అదేం పెట్టారు, మన ఊళ్ళంతా మనకి మనం చనిపోతే మన ఆత్మ ఒకటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయేది. ఎక్కడికండి, ఎక్కడికి వెళ్తుంది మన ఆత్మ,
దేవుని దగ్గర కూడా కాదండి, పరదేశులో ఉంటుంది. ఎక్కడ? పరదేశు. ఒక పరదేశం అంటే దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఇష్టం. అక్కడి నుండి ఎక్కడ ఉంటాం మనం? ఒక పరదేశంలో మనం ఉంటాం. చక్కగా అక్కడ ఏమవుతూ ఉంటాం పరదేశంలో. ఈ చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు? జనాన్ని ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. వాళ్ళకన్నా తెలుస్తుందా? వాళ్ళు మంచి విశ్రాంతి ఏం పొందుకుంటున్నారు? వాళ్ళు విశ్రాంతి పొందుకుంటూ ఉన్నారు కదండి. మన ఎవరో ఒకటి చెప్తూ ఉన్నాడు, అబ్రహాం గారు లాజరులో అనుకొని ఉంటారు, చచ్చిపోయిన అందరూ అన్నారు. దేవుడికి స్తోత్రం. అటువంటి మాటలు కూడా నమ్ముతండి. చనిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పాను, పెద్ద దైవజనుని మాట్లాడగలి. చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఆయన చెప్తారు, నా మాటలు కాదు. ఎక్కడ ఉంటారు చనిపోయిన వాళ్ళు? నేర్చుకుంటారు. ఎక్కడ? పరదేశంలో. చాలామంది ప్రభువునందు నిద్రించాడు, ప్రభు దగ్గరికి పొంది ఆత్మ అంటారు కదా. ప్రభు మన ఆత్మ తీసుకుంటాడు. అయితే మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? పరదేశంలో. ఆ పరదేశు అందరికీ, అందరు చనిపోయిన వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారు? దేవుని రాకడ వచ్చే వరకు కూడా ఆ పరదేశంలోనే వాళ్ళు విశ్రాంతి పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. అంతవరకు వాళ్ళకి ఏమీ కూడా తెలియదండి. తెలుస్తుందా? తెలియదు. మనం అనుకుంటాం, అయ్యో ఈ చనిపోయిన వాళ్ళు అందరూ కూడా దేవుని దగ్గర ఉంటారేమో, దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటేనే అంటారు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ చాలా భయంకరమైన అనేకమైన మనకి అక్కడ ప్రశ్నలు మనకు ఉంటాయండి. దేవుని ఆయన సింహాసనం మీద కూర్చుని అందరికీ ఏమిస్తాడు? ఆయన తీర్పునిస్తాడు. ఏమిస్తాడండి? ఆ తీర్పునిస్తాడు. ఆ తీర్పులో మనం దేవుడికి మన హృదయం నచ్చిందనుకోండి, మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని కొరకు మనం జీవించి సరిపోతే కనుక దేవుడు మనల్ని రెండు దారులు ఉంటాయి. అక్కడ ఏం దారులు అయ్యి? ఏ దారులండి? ఒకటి పరలోకము, రెండు నరకం. దేవుని నమ్ముకున్న బిడ్డలు అందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. నమ్ముకారు బిడ్డలందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి. అంటే ఇప్పుడు ధనవంతుడు కదా మనకు బైబిల్లో చూపించాడు కదా చెప్పడానికి. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదండి, లాజరు గారు అబ్రహాములో అనుకుని ఉన్నాడు, ధనవంతుడేమో అగ్నిలో. అంటే రక్షించబడిన వారు కాల్తారని ఒక సూచనగా బైబిల్ మనకు చెప్తా ఉన్నారు. బాప్తిసం పొందకుండా మనం చనిపోతే దేవుని పట్ల మనకు ఆయన ఇదైతే లేకుండా మనం చనిపోతే అది చూపించారు. ధనవంతుని బట్టి మనకి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్న లాజరు పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారని ఆ రెండింటికి దేవుడు ఒక చక్కగా విభజన చేశాడు. దేవుని బిడ్డలారా, అందుకని మనం ప్రతిదీ కూడా మనం అనుకుంటాం కదండి, ఆశ కలిగి ఉండాలి దేవుని పట్ల. ఏం కలిగి ఉండాలండి? ఇక్కడ శడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరి మీద ఆశ కలిగి ఉన్నారు? దేవుని మీద ఆశ కలిగి ఉన్నారు. వీళ్ళు కూడా దేవుని వెతికే మనుషులు వీళ్ళు వెతికారు. అయితే ఆ రాజు ఏం చెప్పాడు వాళ్ళతోటి? ఏం చెప్పాడు? ఆ రాజుతోటి వీళ్ళు ముగ్గురు, మేము సేవించుచున్న మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మలను తప్పించి రక్షించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఎవరండి మన దేవుడు? మండుచున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించే సమర్థుడు. వీళ్ళు శడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతకి కావాల్సింది ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డ బిడ్డలకి దేవుడు అటువంటి సహాయం చేస్తాడు. ఎవరు చేస్తాడు? దేవుడు. దేవుని మీద ఆధారపడ్డాలి, మనం ఆధారపడాలి. ఈ శడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు దేవుని మీద ఆధారపడ్డారు. మేము మండుచున్నది మమ్మల్ని పడేసినా పర్వాలేదు, మమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నాడండి. గొప్ప నమ్మకం. రక్షించబోయినా పర్వాలేదు, మీతోటి మేము తిరగము. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మీతోటి మేము రావాలి. అంత గొప్ప నమ్మకంగా ఆ బిడ్డలు చెప్పారు. అదేం బిడ్డలారా, ఎందుకంటే మనం కూడా మరి తప్పగా మనం రక్షించబడ్డాం కాబట్టి ఒకవేళ రక్షింపకపోయినా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు.
కదండి. ఆ రోజు కూడా వెళ్ళిపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా మనకి? ఏ ప్రయోజనం ఉండదు కదండి. అందుకని ఇక్కడ గొప్ప సూచనగా మనకు దేవుడు చెప్తుంది. ఎందుకంటే దేవుని వెతికే మనసు గల వారికి ఎంతకు దేవుడే వస్తాడు, ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మనసు వెతికే మనసు మనకు ఉండాలన్నమాట. ఏముండాలి మనకి? దేవుని వెతికే మనసు మనకు కలగాలి. నుంచి అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మన దగ్గరికి వస్తాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. జక్కయ్య పాపి, మరి పాపి దగ్గరికి దేవుడు వెళ్ళాడా లేదా? ఆ పాపిని రక్షించడా లేదా? దేవునికి స్తోత్రం. అటువంటి ఎంత ఘోర పాపినైనా మన దేవుడు ఎవరండి? రక్షించే దేవుడు. ఎంతమందిని రక్షించాడు?